ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ 9 11th వీక్ నామినేషన్ లిస్ట్ అయితే వచ్చింది. మొత్తం 7 నామినేట్ అయ్యారు. అయితే 7లో తనుజ కెప్టెన్ కాబట్టి కెప్టెన్కి పవర్ ఇస్తే తనుజ రీతు చౌదరిని సేవ్ చేసింది. దాంతో 6 నామినేషన్లోకి వచ్చారు. కళ్యాణ్, ఇమానిల్, భరణి, దివ్యనికిత, సంజనా గారు అయితే నామినేషన్లోకి అయితే వచ్చారన్నమాట. ఎట్టకేలకి ఇమానిల్ అయితే 11th వీక్ నామినేషన్లోకి వచ్చాడు. చూడాలి ఇప్పుడు ఇమానిల్కి ఎంత ఓటింగ్ పడుతుంది అనేది. అలాగే నామినేషన్ ప్రాసెస్ వచ్చి కుండ పగలగొట్టడం అన్నమాట. మనకు ప్రతి సీజన్లో జరిగేదే హైలైట్గా జరుగుతుంది. ఈ సీజన్ హైలైట్ వచ్చి డిమాండ్ పవన్ రీతుని నామినేట్ చేశాడన్నమాట. అదే హైలైట్, చాలా హైలైట్, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ప్రోమో అయితే చాలా బాగుంది. చూడాలా అసలు ఏం జరిగింది అనేది. అలాగే ఈసారి వెరైటీగా కెప్టెన్కి పవర్ ఇచ్చి కెప్టెన్ నిర్ణయించాలన్నమాట ఎవరెవరు ఎంతమందిని నామినేట్ చేయాలో. తనుజ వచ్చి కళ్యాణ్, ఇమానిల్, డిమాండ్ పవన్కి ఇద్దరిని నామినేట్ చేయమని టోకన్స్ ఇస్తుంది. మిగిలిన వాళ్ళకి 1 నామినేషన్ టోకన్లు ఇస్తుంది. సుమన్ శెట్టికి ఏ టోకన్ ఇవ్వలేదంట. అలాగే సుమన్ శెట్టిని ఎవరు నామినేట్ చేయలేదు. ఆయన ఎలాగూ నామినేషన్లు సేఫ్ నామినేషన్లు చేస్తూనే ఉంటాడు కాబట్టి. అయితే ఈ వారం ఈ 6 మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలా నామినేషన్స్లలో డిమాండ్ పవన్ రీతుని నామినేట్ చేయడం కరెక్టా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.